సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆయన బాధ్యత గల పోలీసు ఉన్నతాధికారి. అన్యాయం జరిగిందని తమ దగ్గరకు వచ్చేవారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. అటువంటి బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఆ అధికారి ఆస్తుల కోసం కన్న తల్లిదండ్రులను వేధింపులకు గురి చేశాడు. తన పలుకుబడితో వారికి నరకం చూపిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన వృద్ధ దంపతులు రాష్ట్ర డీజీపీని ఆశ్రయించారు. కొడుకు వేధింపులు తట్టుకోలేకపోతున్నామని, మీరే మమ్మల్ని రక్షించాలని డీజీపీని వేడుకున్నారు. వనపర్తి జిల్లా కల్లా ఘనపురం మండలం వెంకటాయంపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ రెడ్డి, బొజ్జమ్మ దంపతులు. వీరికి 2 కుమారులు, 2 కుమార్తెలు. రఘునాథ్ రెడ్డిది వ్యవసాయ కుటుంబం కాగా అందరినీ కష్టపడి చదివించారు. పెద్ద కుమారుడు నాగేశ్వరరెడ్డి పోలీస్ శాఖలో సీఐగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతడు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మల్టీ జోన్ 2లో విధులు నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు యాదయ్య కూడా పోలీస్ శాఖలోనే కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. కూతుళ్లు 2కి పెళ్లిళ్లు చేశాడు. నా పెద్ద కొడుకు సిఐ, చిన్న కొడుకు కానిస్టేబుల్. నాకైతే ఇప్పుడు 20 ఎకరాలు అన్నాడు. ఇదేకటి పద్ధతి నాయన, ప్రపంచంలో లేనిది. మీ పెద్ద ఓదలు ఉండవు, ఏంటికి కారం అవుతావు నాయన. ఒకవేళ అమ్మనాయన చచ్చిపోయినరు అనుకో, అమ్మనాయన చచ్చిపోతే నేనే సాకినా, నేనే చెల్లెలు పెళ్ళిళ్ళు చేసిన అనుకో, నేనే తమ్ముని సాకిన అనుకో, పెద్ద మనసు చేసుకొని ఆయన ఈ కారం కాకు నాయన అని కాళ్ళు మొక్కినా, చెప్తే కూడా కాక పొట్టనికి వచ్చిండు. ఒక్కడు ఒంటిగా వచ్చిండు. పేపర్ తీసుకొని వచ్చి నాకు ఏడాడిస్తావు ఇక్కడ రాసి, ఫస్ట్ నాకు ఏడాడిస్తావు రాసి అని 2 సార్లు వచ్చి బెదిరించిండు. బెదిరిస్తే ఉడకంగా నువ్వు చంపినా సరే కానీ 10 మందిని తోలుకొచ్చుకొని ఆయన అయితే ఆయన చేసిస్తా కానీ 10 మందిలో మాట్లాడుకొని చేసుకుందరని చెప్పిన. అయితే ఇంతవరకు బాగానే ఉంది. సమస్య అంతా ఇప్పుడే వచ్చింది. రఘునాథ్ రెడ్డికి స్వగ్రామంలో 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి విషయంలోనే కుటుంబంలో గొడవ మొదలైంది. ఆస్తిని సమానంగా పంచితే పెద్ద కుమారుడికి 15 ఎకరాలు, చిన్న కుమారుడికి 15 ఎకరాల భూమి రావాల్సిందే. అయితే అందుకు విరుద్ధంగా సిఐ నాగేశ్వరరెడ్డి తనకు 20 ఎకరాల భూమిని రాసివ్వాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈ విషయంపై పలుమార్లు వారితో గొడవకు దిగాడు. దీంతోనే గ్రామంలో పెద్ద మనుషులు పంచాయతీ పెట్టారు. పంచాయతీ పెద్దలు పెద్ద కుమారుడికి 15 ఎకరాలు, చిన్న కుమారుడి పేరిట 11 ఎకరాలు రిజిస్ట్రేషన్ చెయ్యాలని తీర్పు చెప్పారు. మిగిలిన భూమి వృద్ధ దంపతుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి తదనంతరం వారి కూతుళ్లకు ఇవ్వాలని తీర్పు చెప్పారు. పెద్ద కొడుకుకు 15 ఎకరాలు, చిన్న కొడుకు 11 ఎకరాలన్నర ఇచ్చినాక మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వస్తుంది నాకు, మళ్ళీ వస్తుంది నాకు ఇవ్వాలి. ఇచ్చిన దగ్గర ఎవరు చేసేది లేదు అని అందరిని ఆపిండు, కవులలో ఆపిండు. అందరిని ఊళ్ళే మొత్తం ఎన్ని టాక్టాలు ఉంటే అన్ని టాక్టాలు రక్కు, ఎవరు పోయినా మీ మీద కేసు చేస్తా అని అందరినీ బెదిరించిండు. చుట్టుముట్టు తాండలు ఉండే, తాండలను కూడా బెదిరించిండు. ఇక పెద్దల తీర్పుకి చిన్న కుమారుడు యాదయ్య అంగీకరించినా పెద్ద కుమారుడు సిఐ నాగేశ్వరరెడ్డి మాత్రం ఒప్పుకోలేదు. తనకు 20 ఎకరాల భూమి రాసివ్వాల్సిందేనని తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. పలుమార్లు వారిని దూషించడంతో పాటు వారిపై దాడి కూడా చేశాడు. అన్న నాగేశ్వరరెడ్డి వేధింపులు తట్టుకోలేక తమ్ముడు యాదయ్య ఓసారి ఆత్మహత్యాయత్నం కూడా చేశాడు. ఈ నేపథ్యంలో కుమారుడి వేధింపులు తట్టుకోలేని తల్లిదండ్రులు డీజీపీని ఆశ్రయించారు. ఆస్తి కోసం తమను హింసిస్తున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసి కన్నీటి పర్యంతమయ్యారు. 5 ఎకరాలు కావాలి, ఇవ్వకపోతే తలకాయ రోట్లో పెట్టి దాంస్తా అని మాతోటి అన్నాడు. తలకాయ రోట్లో పెట్టి దాంస్తా, నరికి పొలిజాలుతా తమ్ముని. అట్లా మామూలు ఏమంటాడు, నేను చెప్పినట్లు వింటావా లేదా, నీవే నేర్పుతున్నవే తమ్మునికి అంటాడు. ఇప్పుడు పారకాతి ఎట్లుందో, వాళ్ళ రిజిస్ట్రార్ రూల్ ఎట్లుందో అట్లే ఎవరి దాళ్ళు చేసుకోమని సార్. లొల్లులు వద్దు, నువ్వు చెప్తున్నాన్న ఇంటడేమో నాగేశ్వరరెడ్డి అని నీ తానికి వచ్చినాను సారు, నీ కాళ్ళు మోపుతాను సార్ అంటే అంత ఆయన కొనాలంటే నడుగుండి బయటికి మీరు నడుగు, దమాకు లేదు మీకు, బయటికి నడుగుండ్రని అన్నాడు. మేము కాళ్ళు మోపుతామంటే ఒక మా మాటలు బయటికి దొరికించండి, పోయిన అని తలిగితే బెదురుకొని బయటకు వచ్చినాం మేము. వృద్ధాప్యంలో కన్న తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకు, అదే కాకుండా పోలీసు వ్యవస్థలో ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ఆస్తి కోసం వారిపై దాడులు చేయడం సిగ్గుచేటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికారి ఉన్న కొడుకు తల్లిదండ్రులకే న్యాయం చేయకపోతే ఇంకా సమాజానికి ఏం చేస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు.